తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరి ఒకసారి ఈ అరుణోదయ అడ్వెంట్ శుభాలను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మహిమ పొందునుగాక. ఆమెన్. ఈ 2024 సంవత్సరం 11వ నెలలోని చివరి రోజులో మనమున్నాము. ఇది అడ్వెంట్లోని 6వ రోజు. ఈనాటి ధ్యానము కొరకు చదువుకున్న పరిశుద్ధ లేఖన భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అందరూ నాతో చెప్పండి. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైన యోహాను ఆయన పరిచర్య కాలంలో శిక్ష విధింపబడడానికి క్రీస్తుని గురించి బోధించినందుకు, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఆయనకు విధింపబడినటువంటి శిక్ష ఏంటి అని అంటే, ఆయనను పద్మాసు అనేటువంటి ఒక ద్వీపములో బందీగా, ఒక చెరలో బందీగా ఆయనను ఉంచారు. ఆ చెరకాలంలో ఆయనకు కలిగినటువంటి దైవ దర్శనము లేకపోతే దైవ ప్రత్యక్షీకరణ అని అంటారు. ప్రకటన గ్రంథానికి మరి యొక్క పేరు ఏంటంటే దైవ ప్రత్యక్షీకరణము, దైవ ప్రత్యక్షీకరణ గ్రంథము. ఈ దైవ ప్రత్యక్షీకరణము ఎక్కడైతే, ఏ స్థలములో, ఎందుకు దేవుడు తన యొక్క దర్శనాలను చూపించాడో మనం యొక్క ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయనకు బయలుపరిచినటువంటి వర్తమానాన్ని చూస్తే ఏమంటూ ఉన్నాడంటే, ఆల్ఫయు ఒమేగయు నేనే. మొదటిది, ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు, బోధించినటువంటి వాక్కులు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున తన తండ్రి మహిమతో కూర్చొని ఉన్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనించి చూస్తే, ఆది నేనే, ఈ లోకానికి అంతము కూడా నేనే. కరెక్టే, అధికారం ఉంటుంది. ప్రారంభం ఎవరో అంతము కూడా వారే. అంటే సర్వలోక సృష్టిని కలుగ చేసినటువంటి దేవదేవుడు ఆయన ఈ లోకానికి అంతము కూడా ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. మనము ఆదిని గురించి చదువుకుంటాము, కానీ అంతము గురించి చదువుకున్నా అంతము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలు కావచ్చు, హోషేయ ప్రవక్త పలికినటువంటి మాటలు కావచ్చు. అదేవిధంగా మనం చూస్తే హెచ్కేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలు కావచ్చు, దానియేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలు. దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ విషయంలోనంటే, అంచె దినాల్లో కలుగబోయేటువంటి, సృష్టిలో కలుగబోయేటువంటి మార్పులు, ఈ లోకం యొక్క అంతము ఏ విధముగా ఉంటుందో దేవుడు దానియేలు ప్రవక్తకు చూపించాడు దర్శనాల్లో. అలాగే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు
తన కొరకు శ్రమను అనుభవిస్తున్నటువంటి పద్మాసు ద్వీపానికి చెరగా కొనిపోబడినటువంటి యోహానుకు ప్రత్యక్షపరిచినటువంటి సత్యాన్ని ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన చెప్పే మాట, ఆల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో 3 కాలాలు. ఇది వర్తమాన కాలము, మనం బ్రతికి ఉన్నటువంటి కాలము, ఇది వర్తమాన కాలము. భూతకాలము అంటే గడిచిపోయినటువంటి కాలం, భవిష్యత్ కాలము రానయ్యున్న కాలము. ఆ రానయ్యున్న కాలము మనదో కాదో మనకు తెలియదు, మన చేతుల్లో లేదు. ఇప్పటికైతే మనము సజీవుల లెక్కలో ఉన్న మనం బ్రతికి ఉన్నాం. గడిచిన కాలం ఏమి జరిగిందో రీసెంట్ పాస్ట్ అయితే మనం పుట్టిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు మనకు ఊహ వచ్చినప్పటి నుంచి మన జీవితంలో ఏమి జరిగింది, మన కుటుంబంలో ఏమి జరిగింది, లోకములో ఏమి జరిగింది అని మనం కొన్ని చెప్పగలము. దానికి మనం పుట్టక పూర్వం ఏమి జరిగిందో మనకు తెలియదు. అది మన తల్లిదండ్రులు చెప్పగా, అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పగా వినడం. రెండవది దైవ గ్రంథాన్ని, లోక చరిత్రను చదివి తెలుసుకుంటాం మనం. కానీ ఇక్కడ దేవుడైన ప్రభు సెలవిస్తున్నాడు, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేటువంటి వాడు నేను. చూడండి, ఇదే మొదటి అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని యేసయ్య ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరికి? యోహాను భక్తుడికి. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయనతో సహవాసము కలిగి ఉన్నటువంటి 3.5 సంవత్సరాల్లో యోహాను కానీ మిగతా శిష్యులు కానీ ఈ విషయాలను ఎరిగి ఉండకపోవచ్చు. తాను ఎటువంటి దేవుడు అయి ఉన్నాడో ఈ లోకానికి తెలియచేయడానికి మరి ఒక అవకాశం కలిగింది దేవుడి కుమారుడికి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏంటి, మనం ధ్యానము చేసుకున్న భాగం ఏంటి? పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడుచున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించి చూస్తే, మరి యోహాను భక్తుడు చెప్పినటువంటి మాట, ఆయనకు బయలుపరచబడినటువంటి వాక్యము ఎంత సత్యమో మనం ఇక్కడ గమనిస్తున్నాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను అంటున్నాడు. మృతుడనయ్యాను, కానీ నేను తిరిగి లేచాను. మరణ బంధకాలు ఆయనను ఆపలేకపోయినాయి. కాబట్టి ఆయన మరణ సంఖ్యలను తెంచుకొని ఆయన మృత్యుంజయుడుగా ఆయన ఆరోహణమయ్యాడు. ఆ ఆరోహణమైనటువంటి ప్రభువు ఇప్పుడు తన శిష్యుడికి తెలియచేస్తున్నటువంటి ఇవి రాయని పుస్తకంలో రికార్డెడ్ ఎవిడెన్స్గా, ఆధారాలుగా, లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉన్నాడనడానికి లేఖనాలే, పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఈ సత్యాన్ని మనం గమనించాలి. చూడండి, 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఇది ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఆయన నాతో ఇట్లా అన్నాడు,
సమాప్తమైనవి. 7 సంఘాలకు ఆయన పంపించినటువంటి వర్తమానాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదొకియ అని 7 సంఘములకు పంపడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి అమ్మా? 7 ఖండాలు ఉన్నాయి కదా. ఆ 7 ఖండాల్లో 1-2 ఖండాల్లో మనుషులు లేరు. మిగతా ఖండాల్లోని ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, ఇక్కడ మనుషులు ఉన్నారు. అంటార్కిటిక్లో మనుషులు లేరు. అక్కడంతా కేవలం ఏమేముంది? మంచు పర్వతాలు, అదంతా కూడా మంచుమయం. ఆయన కూడా దేవుడు సృష్టించిన యొక్క సృష్టిని 7 ఖండాలుగా విభజించాడు. అలాగే ఈ 7 సంఘాలకు, అంటే లోకమంతటికి, ఈ 7 ఖండాలలో ఉన్నటువంటి ఆయన ప్రజలకు దేవుడు తెలియచేస్తున్నటువంటి వర్తమానంలో ఆయన చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నేను అన్ని కాలములలో ఉండువాడను, నేనే ఆది, నేనే అంతము, నేను సృష్టించిన వాడిని నశింపచేయడము కూడా నాకు శక్తి కలదు, నాకు అధికారము కలదు అని అంటున్నాడు. కానీ లోకము నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు. లోకములో ఉన్న మనుషులు సృష్టి లయము కావడము దేవునికి ఇష్టం లేదు. అందుకని అన్నాడు, ఐ హావ్ రిన్యూడ్ ది ఎర్త్ అంటాడు. ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను అని అంటున్నాడు ఇక్కడ. సో దేవుని యొక్క సృష్టిలో ఒక క్రొత్తదనం ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ గమనించాలి. తరాలు గడిచే కొద్దీ ఎవరి తరములో, ఏ తరములో ఉన్నటువంటి వారికి ఆ తరములో ఉన్నటువంటి సత్యాలు తెలుసు, అనుభవము తెలుసు. పుట్టబోయేటువంటి తరాలకు కొన్ని తెలియకపోవచ్చు. అందుకనే రాజైన దావీదు అన్నాడు కీర్తనల గ్రంథము 70వ సంకీర్తనలో ఆయన ఏమన్నాడంటే, ప్రభువా దేవా, పుట్టబో తరము వారికి, రాబో తరము వారికి నీ మహిమను గురించి తెలియజేయడానికి తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను బ్రతికించు అని ఆయన వేడుకుంటున్నాడు. రాబోయే తరాల వాళ్ళకి నీ గురించి నేను బోధించాలి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై యుండు వరకు నన్ను విడువకుము అంటున్నాడు. సరే, తలనెరిసి వృద్ధుడయ్యుండే వరకు దేవుడు రాజైన దావీదును బ్రతికించాడు. మంచి వృద్ధాప్యమందు, పండు ముసలితనమందు రాజైన దావీదు చనిపోయాడు. తర్వాత తరము వారు. ఈ విధంగా దేవుని యొక్క మహిమ ప్రభావములు ఒక తరము నుండి మరి ఒక తరానికి అది అందిస్తూ వెళ్ళింది. కాబట్టి ఈ తరములో, ఇప్పటి కాలములో బ్రతికి ఉన్న మనము దైవ సత్యాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాము. విన్న వాటిని, కన్న వాటిని. గతకాలమును గురించి మనం ఏమి విన్నాము, ఈ వర్తమాన కాలములో మనం ఏది చూస్తామో అది మనము భవిష్యత్ కాలంలో వారికి మనము దాచి ఉంచాలి. మన జ్ఞానము, మన శక్తి, మన తెలివి మనతోనే అంతరించిపోకూడదు. అది రాబోయేటువంటి తరాల వారికి తెలియజేయాలి అంటే లేఖన ఆధారాలు కావాలి. అందుకని అన్నాడు, పుస్తకములో రాయి, అవి ఆధారాలుగా ఉంటాయి. మన జీవితము కూడా ప్రభునందు ప్రియులారా రాబోయేటువంటి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. ఏ విధంగా అయితే ప్రభు అయిన దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకొని చెప్పాడు. అలాగే ఈ 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను,
ఆదియు అంతమునై ఉన్నాను. సో ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ఐఎమ్ ద ఎండ్ అంటే సర్వహక్కులు నాకు ఉన్నాయి. నేను సృష్టిని ముగించాలి అనుకుంటే అది నేను చేయగలను, ఎందుకంటే ప్రారంభించాను కాబట్టి. ప్రారంభించినటువంటి దేవుడు సృష్టిని లయము కానివ్వడు. ఆయన దాన్ని అలాగే ఉంచుతాడు. సృష్టికర్త యొక్క ఉద్దేశము సృష్టి వినాశనము కాదు, సృష్టిని లయము చేయడము కాదు. కానీ సృష్టిలో ఉన్నటువంటి నరులు జీవరాశుల యొక్క పరిమాణము మించకుండా దేవుడు చేశాడు. కారణం ఏదైనా వనములో జరిగినటువంటి ఒక దుస్సంఘటన. మించని పరిమాణమున నీవు నరులకు ఇచ్చి ఉన్నావని యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. మోషే అన్నాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాలు అన్నాడు. దేవుడు ఆయన వయస్సును 120 సంవత్సరాలకు కుదించాడు. మనకందరికీ కూడా తెలుసు. మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. వీఆర్ అన్షూర్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఒక హోప్ అనేది ఉంది, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం అనేది ఉంది. దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ని దేవుని కొరకు మనము సంపూర్తి చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఆయా కాలంలో ఆయా సమయంలో ఏ విధంగా ఎవరితో ఎప్పుడు ఎందుకు మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరిచాడో ఈ దినాలంతాల్లో కూడా మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలతో మాట్లాడాడు, ఇప్పుడు సేవకులతో బోధకులతో మాట్లాడుతున్నాడు. మీ ముసలివారు కలలు కంటారు, మీరు యవ్వన బిడ్డలు దర్శనాలు చూస్తారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. మంచి దర్శనాలు చూడండి, మంచి ప్రవచనాలు చెప్పండి. ఇది దేవుడు కలుగజేస్తున్నటువంటి ఒక గొప్ప వరము మనుషుల పట్ల. ఆయన ఎన్నుకుంటాడు. కాబట్టి ఇక్కడ లోకానికి దేవుడు ఏమై ఉన్నాడో, ఈయన ఎవరో, ఎలాంటి వాడో, ఎక్కడి వాడో, ఇంకొకటి ఎట్టివాడో, 4. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు నేను ఆది అంతము నేనే ప్రారంభం, అంతం కూడా నేనే. సో మన జీవితాలకు ఒక అంతం ఉంది, ఒక ముగింపు ఉంది. ఈ సంవత్సరాంతంలో అది మంచి ముగింపు అవ్వాలి. మనం దాన్ని నూతన సంవత్సరంలో తీసుకువెళ్ళాలి, మంచి సాక్ష్యాన్ని తీసుకువెళ్ళాలి, దుఃఖాన్ని కాదు. యూ షుడ్ క్యారీ ఫార్వర్డ్ ఏ గుడ్ విట్నెస్ టు ద న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోనికి మనం తీసుకువెళ్ళాలి. అదే మన నిరీక్షణకు ఆధారము, మన నిరీక్షణకు ప్రతిఫలము. అదే మనము చిన్నపిల్లలకి అదే అందించాలి. భయపడకము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట అదే. ఏమన్నాడు? భయపడకము. ఈ భయాందోళనల నుంచి మనమందరము కూడా బయటికి రావాలి. నిబ్బరము కలిగి ధైర్యాన్ని మనము తెచ్చుకోవాలి. ఏంటంటే ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకున్నది. రాబోయే కాలము బాగా ఉంటుంది, ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవా నాకు నేనే మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను అని అంటున్నాడు ఇక్కడ. బిగినింగ్ నేనే, ఎవరు కాదు, నాకంటే ముందు ఎవరు లేరు. అలాగే చివరి వారితో కూడా ఉండేవాడిని నేనే. చివరి దశ ఎవరికి ఉంటుందో, చివరి తరము ఈ భూలోకం మీద ఎవరిదో మనకు తెలియదు. ఒకవేళ ఈ సంవత్సరంలోపే ఆయన వస్తే మనమే చివరి తరం కావచ్చు ఈ లోకానికి, ఈ సృష్టికి.
అని మనం అనుకున్నా దేవుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. కన్యకలంట యేసుప్రభు వారు పుట్టకముందు వాళ్ళు ఎదురు చూశారంట. కన్యమర్య ద్వారా లోకరక్షకుడు జన్మిస్తాడనే లేఖనాలు ఉన్నాయి కాబట్టి ఆ భాగ్యము నాకు దక్కాలి అని చాలామంది కన్యకలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, తమను తాము అంటుపడకుండా, అపవిత్రులు కాకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించి చనిపోయినటువంటి కన్యకలు కోకొల్లలో ఉన్నారు. కానీ ఆ భాగ్యం ఎవరికి దక్కిందంటే మరియకు దక్కింది. మరియకు దక్కింది. కనుక ఈ తరములో ఉంటున్నటువంటి మనం, ఈ తర ప్రజలమైనటువంటి మనం, ఈ తరములో చిన్నపిల్లలు ఉన్నారు, ఈ తరములో యవ్వనస్తులు ఉన్నారు, ఈ తరములో నడి వయస్కులు ఉన్నారు, ఈ తరములో వృద్ధులు ఉన్నారు. ఎవరి తరము వాళ్ళది. పిల్లల తరం ఒకటి, యవ్వనస్తుల తరం ఒకటి, మిడిల్ ఏజ్ తరం ఒకటి, వృద్ధాప్య తరము ఒకటి. ఆయా తరాల్లో ఆయా సమయాల్లో దేవుడు ఒక్కొక్క కార్యాన్ని చేస్తూ తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు. చూడండి 43వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు నాకు సాక్షులు. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు మనమందరము కూడా సాక్షులమే. ఏ విషయంలో? దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. మృత్యుంజయుడై తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చి ఉన్నాడు. అదే అపోస్తుల విశ్వాస ప్రమాణములో మనం ఒప్పుకునేది. ఊరకన రాయల అపోస్తుల విశ్వాస ప్రమాణము, నికే విశ్వాస ప్రమాణము, ప్రభు నేర్పిన పరలోకపు ప్రార్థన ఊరికే రాయలేదు. ఆ విశ్వాస ప్రమాణములో బైబుల్ అంతా కూడా ఉంది. ఆ నికే విశ్వాస ప్రమాణములో బైబుల్ అంతా కూడా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు మనం వాటిని వల్లించాలి, చదవాలి, సాక్ష్యం చెప్పాలి అంటే ద హోల్ బైబుల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అపోస్టలిక్ క్రీడ్ అండ్ ద నైసిన్ క్రీడ్. కాబట్టి అవి అవసరం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 43వ అధ్యాయము 10వ వచనంలో, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించాలి. క్రిస్మస్ పండుగ జరుపుకుంటే సరిపోదు. ఏంటి ఈ క్రిస్మస్ పండుగలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నమ్మాలి, నమ్మినవాడే తెలుసుకుంటాడు. నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకుడును నాకు సాక్షులు అంటున్నాడు. చివరిదిగా మనము చూస్తే 44వ అధ్యాయము 6వ వచనములు ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడనో లేడు. సీనాయి కొండ మీద యెహోవా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి మీరు విగ్రహాలను చేసుకోకండి అన్నాడు. మీ దేవుడనైన యెహోవాను నేనే, నేనే తప్ప వేరొక దేవుడు మీకు లేడు. అదే ఇక్కడ ఈ 44వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, వారి విమోచకుడైన సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరి విమోచకుడైనా? మనందరి విమోచకుడు. చీకటి అంధకార బంధాలలో చిక్కుకున్నటువంటి వారికి ఆయన విమోచకుడు. మరణ పడకల మీద ఉన్న వారికి ఆయన విమోచకుడు. పాపములో మునిగిపోయి ఉన్నవారికి ఆయన విమోచకుడు. విమోచించడానికే దేవుడు నరావతారం ఎత్తి
ఈ లోకానికి రావడం జరిగింది ప్రభునందు ప్రియులారా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఇస్ ద బిగినింగ్ అండ్ హీ ఇస్ ద ఎండ్. అందుకనే అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేకు దేవుడైన యెహోవా ఆ రోజున మండుచున్న పొదల్లో నుంచి ఆయన స్వరము బయలుపరిచాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియులారు, ఎవరైనా క్రీస్తు ఎవరని మనల్ని అడిగితే మనము ఇవ్వవలసినటువంటి సమాధానము ఇదే. ఆయన ఆది అంతము, ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడు. మనం ఒక కాలంలో ఉండేవాళ్ళం అంతే. అన్ని కాలాల్లో ఉండేది దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుని కృప సదా మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తులను మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఓ